ఎట్టున్నారు ఫ్రెండ్స్? బాగుండరా? రాండి హ్యాపీ న్యూ ఇయర్ సుహర్ష్. రెండు మాటలు చెప్పుకోకుండానే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ రోజు వ్లాగ్ ఏందో మీకు అర్థమైపోయింది కదా. మా కొత్త సంవత్సరం సెండ్ ఆఫ్ ఎట్లా జరిగింది, కొత్త సంవత్సరానికి ఆహ్వానం ఎట్లా జరిగింది అనేది ఈ వీడియోలో అనమాట. కొత్త సంవత్సరము మామూలుగా అయితే మా అత్తగారి ఇంటికాడ జరుపుకోవాలనుకునే, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా పుట్టింట్లో జరుపుకునే. ఎందుకనేది వీడియోలో ముందు చెప్తాను. ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఏం చేస్తాను అనుకున్నారు, నా వీడియోలు చూస్తున్నారు అనమాట. ఇంతకుముందు కమెంట్ లో కొందరు అడిగినారనమాట, అక్క మీ వీడియోలు మీ అమ్మ నాన్న చూసే వాళ్ళ రియాక్షన్ ఏంది, వాళ్ళు ఏమంటారు అనేసి. ఇదండి ఇదే వాళ్ళ రియాక్షన్. నేను ఏం వీడియోలు పెట్టినా సకుటుంబ సపరివారి సమేతంగా ఇట్లా ఫోన్లలో ఆన్ చేసుకొని చూస్తూ ఉంటారు అనమాట. ఇంకా కొంతమంది అడిగినారు, అక్క మీ అమ్మ మీ నాయన ఏమనలేదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే విలేజ్ వాళ్ళు అన్నావు కదా అనేసి. కొత్తలో మా అమ్మ అయితే వద్దనింది ఫ్రెండ్స్, అంటే పల్లెలలో నలుగురు నాలుగు మాటలు అనుకుంటుంటారు, ఎందుకులే అమ్మ అనింది. మా నాన్న మాత్రం ఏ పొద్దు ఏమీ అడగలేదు. మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమనలేరు కాబట్టి వాళ్ళు కూడా తర్వాత అగ్రీ చేసి ఇట్లా నా వీడియోలకి వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోయినారు అనమాట. నేను ఏ వీడియో పెట్టినా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మా తమ్ముడు చిన్నప్పుడు మనం బంకమట్లతో ఎట్లా బొమ్మలు చేసుకుంటానేమో వీడు కూడా ఇట్లా బంకమట్టితో ఆర్ట్ చేస్తున్నాడు. ఏమనంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి గిఫ్ట్ అంట అది. చిన్ననాటి మెమొరీస్ ఫ్రెండ్స్. పల్లెటూరులో ఉంటే ఇదే అడ్వాంటేజ్. పిల్లలకి ఏ ఫోను ఏం అవసరం లేదు, వాళ్ళు ఆడుకునే అన్ని ఆటలు ఉంటాయి. అంటే ఫోన్లు చూడరని కాదులేండి, మరీ అంత అడిక్ట్ అయ్యేంత సిచ్యువేషన్ ఉండదు పల్లెటూర్లలో. ఇంకా ఏంటంటే ఇంకా న్యూ ఇయర్ కాబట్టి బిర్యానీ పార్టీ చేసుకున్నాం అనమాట. మంగళవారం వచ్చింది కాబట్టి మా ఫ్యామిలీలో కొంతమంది వెజిటేరియన్లు అట్లా ఇట్లా ఉండరు కాబట్టి ఎందుకులే అనేసి మష్రూమ్ బిర్యానీ చేసినాం అనమాట. అందరికీ కలిపి ఫ్యామిలీ మొత్తం అందరం ఒకసాట ఇట్లా కూర్చొని తింటే ఆనందమే వేరు కదా. ఇక్కడ కొంతమంది మిస్ అవుతున్నారు అనమాట. తినేటప్పుడు వాళ్ళనే తలుచుకుంటా తింటాము. ఎవరెవరంటే, ఒకటి మా తమ్ముడు సురేంద్ర, రెండు మా మేనత్త కొడుకు అనమాట నందు, అట్నే మా హస్బెండ్. వీళ్ళ ముగ్గురు మిస్ ఈడ మా ఫ్యామిలీలో. ఈ ఫ్యామిలీ మొత్తం ఫుల్ఫిల్ అయింది. అంటే మా అబ్బకి పుట్టిన ముగ్గురు సంతానం, వాళ్ళకు పుట్టినోళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు అల్లుళ్ళు మునిమనమడు. అంటే మునిమనమడు అంటే సుహర్షు, మా అబ్బకి మునిమనమడే కదా. మనం అసలు మన పిల్లల పెళ్లిళ్ళ వరకు ఉంటామో ఉండమో అండి. ఆ కాలం ముసలోళ్ళే వేరు. మా అబ్బా మా జేజీ మునిమనమని కూడా చూస్తున్నారు, 4 తరాలు చూస్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటే ఒక బాధ ఏంటంటే, ఇంకా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు కదా, సంవత్సరానికి వాళ్ళల్లో మార్పులు వచ్చా ఉంటాయి కదా. అవి చూసినప్పుడు కొంచెం బాధ అనిపించంటది. ఇప్పుడు మా జేజీ ఉంది. లాస్ట్ టైం నేను కెనడా పోయే టయానికి ఆమెకి మంచిగానే ఉండేది, ఎప్పుడన్నా చిన్నగా మాట్లాడితే వినిపించేది కాదు. ఇప్పుడైతే చాలా వరకు చెవుడు వచ్చింది, గట్టిగా మాట్లాడితే కానీ వినపరాదనమాట. ఇట్లాంటి చేంజెస్ చూసినప్పుడు అనిపించదు అనమాట. అంటే చాలా గ్యాప్ ఉంటుంది కదా, ఒక్కసారి చూసినప్పుడు అట్లా అనిపించంటది. రోజు మామూలుగా 2 నెలలకో 3 నెలలకో ఒకసారి చూసినప్పుడు అంత పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఇప్పుడు మేము అన్నం తినే ఇండ్లు మా అబ్బ కాలం నాటిది అనమాట. చిన్న ఇండ్లైనా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చలవరం కూడా ఉంటుంది. అది దంతెల మిద్దె అంటాం కదా, అది అనమాట. ఎంత చల్లగా ఉంటుందో, ఎంత వేడి కాలమైనా కూడా మన ఇండ్లలో ఉన్నంత వేడి ఉండదు ఆ ఇంట్లో. పెద్దమ్మనే కనిపించినారా నీకు? మష్రూమ్ బిర్యానీ ఉండదు, వచ్చి నాకు నేర్చుకుంటాను అన్నాడు. బాగా ఎక్కువ ట్రై చేయలేను. బాగా మన మసాలా అయితే ఇంకా రుచి వచ్చేది. మన మసాలా ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి బిర్యానీ మసాలా. పెళ్లిలో అంత దమ్ము రేపు పుట్టినరోజు కాదు
చిన్న బిస్కెట్ ప్యాకెట్ గిఫ్ట్ పార్టీ అంతా ఒక ఎత్తు అయితే పార్టీ తర్వాత ఈ బోకులు గడిగేది కూడా వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలా ఫ్రెండ్స్. మనం అనుకుంటాం వంట అంతా అయిపోయింది ఏం లే అని, వంట తర్వాత ఎన్ని వచ్చాయో ఏమన్నా స్పెషల్ చేసినామంటే ఇంకా తినిన తర్వాత ఇట్లా సింపుల్ గా డెకరేట్ చేసుకొని కేక్ కటింగ్ పెట్టుకున్నాం అనమాట. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు కదా. మామూలుగా అయితే నేను కాచిపేటకు పోవాల్సింది, అంటే మా అత్త వాళ్ళ ఊరికి పోవాల్సింది. కాకపోతే సుహర్ష్ గురించి ఇంకా ఆగిపోయినాను అనమాట. సుహర్ష్కి ఏంటంటే ఈడ వీళ్ళు బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇంకా అక్కడ కాజీపేటలో వాడికి అంత ఎవ్వరు లేరు ఆడుకునే వాళ్ళు. ఆడికి పోతే కొంచెం ఏడుచున్నారు ఫ్రెండ్స్ కావాలి అనేసి. కొత్త సంవత్సరం వాడిని బాధ పెడతా ఎందుకులే అనేసి నేను ఇన్నే ఆగిపోయినా. లేకపోతే కాజీపేటలో మంచిగా మా వీధిలో వాళ్ళందరూ న్యూ ఇయర్ పార్టీ అరేంజ్ చేసినారు, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సార్లు పిలిచారు కూడా, నేను కూడా పోదాం అనుకునే. దాని తర్వాత సుహర్ష్ ఏడుపు వల్ల ఆగిపోవాల్సింది వచ్చింది. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. స్పెషల్గా ఈ వెకేషన్ సుహర్ష్కి చాలా ఇంపార్టెంట్, అందుకోసమే ఆగిపోయినాను అనమాట. మనం ఎంజాయ్ చేసేదానికంటే పిల్లోళ్ళు ఎంజాయ్ చేస్తే అదే ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. దానికోసమే ఇంకా అన్నీ క్యాన్సిల్ చేసి ఇక్కడ పిల్లలందరం కలిసి మేము ఇక్కడ కొంచెం ఇట్లా అరేంజ్ చేసుకున్నాం అనమాట పార్టీ లాగా. ఇట్లాంటి డెకేర్ విషయాలలో అంతా మా బాబాయ్యే టేక్ కేర్ చేశారనమాట. ఆయన మంచిగా చేశాడు. కూతురు ఎప్పుడు పుట్టినరోజా? కూతురు ఎప్పుడు పుట్టినరోజు? చెట్టు పడ్డం ఏమన్నా జరిగిందే? అవా కూతురు పొద్దున రేపు చూడండి. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పు, రెజల్యూషన్ ఏంది నీకు? 2025లో ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకొకరు ఎక్కువ తినాలా, ఇంకొకరు అల్లరి చెయ్యాలా, ఫస్ట్ తింగు ఇంకొరంత లావు కావాలా? నువ్వురా సుజ్జి దీపు నువ్వు ఇంకొరంత లావు. కేక్ లో సేవ్ చేస్తాం. హ్యాపీ బర్త్డే అమ్మకి. బర్త్డే న్యూ ఇయర్ రెండు ఒకే రోజు. ఈడు అయిపోయింది. సుహర్ష్ గెడా పండు ఈట్. అరే రారా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ సుజీ. థ్యాంక్ యూ మాన్సా. నాకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలా? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలా? రానా హ్యాపీ న్యూ ఇయర్ రాకుండా హ్యాపీ బర్త్డే నువ్వు పెట్టింది రాలే. మొత్తం పెళ్లి రోజు ఎన్ని మిస్ అయినాయో 30 ఏళ్ళ తర్వాత ఇద్దరు తినిపించుకున్నా. హ్యాపీ న్యూ ఇయర్ రామ్మా. ఎవరు అడిగినారు మీ అమ్మతో ఫోటోలు తీసుకోలేదు?
క్యూట్గా స్వీట్గా మేము న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్పేసినాం అనమాట. అప్పటికే పిల్లలందరూ పీక్స్లో ఉన్నారు నిద్దరికి. మా సుహర్ష్ గాడు అయితే ఇంకా అస్సలు వాడిని ఎంతగా ఎంగేజ్ చేసినారో మీరే చూస్తున్నారు కదా. వాడిని ఎంత మెలకుగా ఉండాలని ఆ రోజు పాపం అట్లా ఇట్లా ఆడిపించాం నిండు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని నిద్రపిచ్చేసినాం అనమాట. కొత్త ఇంట్లో కొత్త సంవత్సరానికి ఇట్లా వెల్కమ్ చెప్పినాం అనమాట. మా హస్బెండ్ని మా తమ్ముని బాగా మిస్ అయినాము. ఇంకా మా నందు వాళ్ళ ముగ్గురు నింటే ఇంకా బాగుండేది మా పార్టీ. ఆఫ్ కోర్స్ ఇంకా మనం ఇండియాలో ఉన్నామంటే ముగ్గులు మిస్ కాం కదా. న్యూ ఇయర్కి ముగ్గులు ప్రతి ఒక్కరు వేశారు. ఇంకా రాత్రే వేసేసారు అనమాట. పొద్దున్నే అన్ని పనులు కావు కాబట్టి. ఇవి మా వీధిలో వేసిన ముగ్గులు మా పక్కింటి పాప వేసింది. ఇది ఎవరు వేసినారో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింటుంది. ఈ ముగ్గు మాత్రం బాగుంది అని మాత్రం అనాకండి, ఎందుకంటే అది వేసింది నేనే కాబట్టి. చాలా రోజులు అయింది. నాకైతే అసలు కర్ర తిరగట్లేదు ముగ్గు పిండితో, సక్రమంగా రావట్లేదు కొత్త ముగ్గులు వేయాలంటే. నాకు వచ్చిన 4 ముగ్గులు అయితే నీట్గా వేచ్చా, కానీ అవి మళ్ళీ వేసినట్టే ఏం వేస్తాం చెప్పండి. ఇది మా పిన్ని వేసింది. చాలా బాగుంది కదా ముగ్గు. చిన్నప్పుడు మేము కూడా ఇంతే గ్రీటింగ్ కార్డులు అయ్యి ఇవి కొనుకొచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని ఇట్లా ఫ్రెండ్స్కి అందరికీ రాసి వేస్తా ఉన్నాము. వీడిక్కడ ఏదో ఒక షీట్ లాగా తీసుకొని రాచన్నాడు మా తమ్ముడు. ఆ మెమొరీలే వేరండి. ఆ తీపి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇప్పుడు మేము ఎంజాయ్ చేసినట్టు పిల్లోళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. అయితే మేమైతే ఊరంతా తిరిగి పొద్దున్న లేచానే చాక్లెట్లు గ్రీటింగ్ కార్డులు ఎత్తుకొని పరిగెడతా ఉన్నాము. మా సుహర్షికి అట్నే మా తమ్ముళ్ళకి అందరికి కలిపి గ్రీటింగ్ కార్డులు తెచ్చినామండి. మీ ఊర్లో ఎంతమంది గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా దిక్కు అయితే మేము గ్రీటింగ్ కార్డు చాక్లెట్ ఖచ్చితంగా పంచుతాం. ఇంకా చిన్నప్పుడు అయితే గ్రీటింగ్ కార్డులు రాత్రే కట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చుకొని ఏ గ్రీటింగ్ కార్డు కావాలి అని అడిగి ఆ గ్రీటింగ్ కార్డు మీద రాసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఫ్రమ్ అనేసి ఎవరికి ఇచ్చానము 2 అనేసి మన పేరు రాసి దాన్ని ఎంత బాగా చేసుకొని పొద్దున ఆ గ్రీటింగ్ కార్డు వాళ్ళకు మాత్రమే వేసి వచ్చాను. ఆడపిల్లలు అయితే కనుక బేబీ ఫ్యామిలీ హీరోయిన్లు, మగ పిల్లలు అయితే ఇప్పుడు పుష్ప మహేష్ బాబు ఇట్లా తెచ్చుకున్నారు చూడండి. అట్లే తెచ్చుకునే వాళ్ళు. అప్పుడు ఇంద్రసేనారెడ్డి నరసింహారెడ్డి అని అది ఎక్కువ తీసుకునే వాళ్ళు. ఇంకా పొద్దున్న లేచానే గబగబా రెడీ అయ్యేసి దేవుని దగ్గర చాక్లెట్లు గ్రీటింగ్ కార్డులు పెట్టి దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇట్లా డబ్బాలో పోసుకొని చాక్లెట్లు గ్రీటింగ్ కార్డులు ఇంకా మొత్తం ఊరి మీదకి పోతాను అనమాట. ఊర్లో ఎవరు కనపచ్చే వాళ్ళందరికీ విజ్ చేసి చాక్లెట్లు ఇచ్చామన్నమాట. సో నా చిన్ననాటి మెమొరీలలో మా సుహర్షికి కూడా బాగా ఉండాలి కదా అనేసి వానికి కూడా ఇట్లా మెమొరీ లాగా ఉంటుందని క్రియేట్ చేసినాను అనమాట. వానికి కూడా కొన్ని గ్రీటింగ్ కార్డులు తీసుకొచ్చి చాక్లెట్లు తీసుకొచ్చి ఒక 2 వీధుల వరకు పంచిపించినాను అనమాట. వాడు కూడా బాగా ఎంజాయ్ చేసిండు. కాకపోతే ఫస్ట్ ఇయ్యమంటే ఇయ్యట్లేదు. నా చాక్లెట్లు నేనెందుకు ఇచ్చా అంటాడు. ఫస్ట్ పెద్దోళ్ళ కా నుంచి స్టార్ట్ అవుతాయి. మా అబ్బా మా జేజీ అందరికి చాక్లెట్లు ఇచ్చి రోజేపు ఉన్నాక వానికి అలవాటైంది. అందరికి మంచిగా ఎవరికి ఇమ్మన్నానో అందరికీ పంచొచ్చినాడు పోయి. ఇక్కడ వీళ్ళందరూ కలిపి ఒకే మోడల్ ఉండే డ్రెస్సులు తెచ్చుకున్నారు. చిన్నప్పుడు మేము కూడా అట్లే తెచ్చుకుంటాము. ఇవన్నీ క్యూట్ మెమొరీలు అనమాట. పిల్లలతో మా అమ్మకి కిస్ చేసి మరీ విజ్ చేస్తున్నాడు. ఇవన్నీ వాడికి మంచి మంచి మెమొరీలు ఉంటాయి. ఒక 2 ఇయర్స్ పోతే సుహర్ష్ నాకు తెలిసి మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఈ వీడియోలన్నీ చూసి. ఇంకా పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకోకుండా అందరికీ పంచుతారనమాట. అందరికి ఇచ్చుకుంటా పోతారు పిల్లోళ్ళు. ఇప్పుడు కొంచెం పిల్లోళ్ళు తక్కువ అయిపోయినారులేండి. అంటే అట్లా హాస్టల్ అట్లా ఇట్లా చదువుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది లేరు. చిన్నప్పుడు అయితే అసలు వీధులలో గుంపులు తిరిగే వాళ్ళు. ఇప్పుడు అందరు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఇంకా ఎక్కువ మంది పల్లెలలో ఉండట్లేదు కదా అప్పట్లాగా. ఎంతమంది చాక్లెట్లు గ్రీటింగ్ కార్డులు పంచుతారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా ఊర్లోనైనా మీ ఊర్లలో కూడా పంచుతారా తెలుసుకోవాలని ఉంది నాకు. అట్లే ఇట్లా ఒక 2 వీధులు తిరిగి పంచినారు మా వాళ్ళు. 3 వీధులు పోయినారులేండి. మొత్తం అంతలక్కలు తిరిగి పంచొచ్చినారు. ఇంకా ఈడికి మా అత్తోళ్ళ ఇంటికాడికి వచ్చినాం అనమాట. మేనత్తోళ్ళ ఇంటికాడికి. ఇవి చూసినారా, అవి చాలా మందికి తెలిసే ఉంటాయి. గుండు మల్లె అనేసి అప్పుడు చాలా ఫేమస్. చిన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు కొంచెం తక్కువైంది కదా. ఈ ఫ్లవర్స్ వాసన ఏముండవు, అట్నే అలకాంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. రెడ్ కలర్లో భలే ఉంటాయి చూసేదానికి. ఈడ వచ్చినారు చూడండి పిల్లోళ్ళందరూ గుంపులు గ్రీటింగ్ కార్డులు చాక్లెట్లు ఎత్తుకొని మరీ కామెడీగా వరే నీకు పుష్ప కావాలన్నా మహేష్ బాబు కావాలన్నా ప్రభాస్ కావాలన్నా అనేసి ఎంత మంచిగా చెప్తున్నారు. సుహర్ష్ కూడా బాగా ఎంజాయ్ చేసినాడు. ఈ వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేసేది ఎవర్రా అంటే నాకంటే కూడా సుహర్ష్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరితో బాగా కలిసిపోయి. ఓకే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
సుహర్ష్ బాబు చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంత బాగా రాచాడో. స్పెల్లింగ్ కూడా నేను చెప్పలేదు. ఇందాక మా సుజ్జి అంటే మా తమ్ముడు రాచా ఉంటే చూసి వచ్చి అది గుర్తు పెట్టుకొని రాచన్నాడు. వాని మెమరీ పవర్కి నేనే షాక్ అయినా. అసలు ఈ కాలం పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే కొన్ని చూసే నాకే ఆశ్చర్యం అనిపించింది. అసలు వాడు ఎప్పుడే కానీ ఇట్లా డబల్ వర్డ్స్ ఇట్లా రాసిందే నేను చూడలేదు. జస్ట్ మార్నింగ్ వాడు రాచా ఉంటే చూసినాడు, అప్పుడే వచ్చి రాసినాడు. భలే క్యూట్గా రాసినాడు. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాక్లెట్లు అన్నీ పంచిన తర్వాత బ్రేక్ఫాస్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా గుడికి పోతాను అనమాట. అట్లే గుడికి పోయేసి ఇంకా వాళ్ళ జేజీ సుహర్షి వాళ్ళ జేజీని విష్ చేసి వాళ్ళ అబ్బాని వాళ్ళ జేజీని వాళ్ళతో కూడా రెండుసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చాడనమాట ఇంటికి. అందుకోసమే అందరం పోతాను. కాజిపేటలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. దానికోసమే వెళ్తూ ఉండం. నందిపాడుకు కాజిపేటకి 5 కిలోమీటర్లే అనమాట. ఒక 10 నిమిషాల్లో పోవచ్చు ఆడికి ఈడికి. అందుకోసమే నేను అటు ఇటు తిరుగుతూ ఉంటా. కాజిపేటలో వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుంటుంది. కొత్త సంవత్సరం రోజు మన ఇష్టమైన ప్లేసులకి వెళ్ళినాం అనుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. అదొక నమ్మకం కదా మనకు. కొత్త సంవత్సరం రోజు ప్రశాంతంగా ఉన్నామంటే సంవత్సరం అంతా అట్లే ఉంటాం అనేసి. దేవుని దయ వల్ల అట్లే ఉండాలి అందరని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. చెప్పాలి గోవిందా 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 గోవిందా. ఇండియాకి వచ్చిన తర్వాత యాడికి పోయినా కూడా నన్ను అభిమానించే వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరో వాళ్ళ ఫ్రెండో ఒకవేళ సడన్గా కనిపించే ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి మంచిగా పలకరించారో అంత బాగా పలకరించన్నారండి. ఇంకా చాలా మంది కమెంట్లలో మీట్ అవ్వాలనుకుంటున్నాం అంటున్నారు. కాకపోతే అడ్రస్లు అట్లాంటివి యూట్యూబ్లో ఇవ్వకూడదండి, అది సేఫ్ కాదు. అందుకోసమే నేను ఇవ్వట్లేదు. నాకు కూడా అందరినీ మీట్ అవ్వాలి, అందరినీ కలవాలని ఉంది, కానీ ఏం చేయలేమండి. ఆలోచిస్తున్నా, ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ అవకాశం ఏదన్నా ఉంటే చెప్తాను. ఏదన్నా మీటప్లు అవి ఏమన్నా పెట్టాలనే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ ఏం బాగాలేవు కదా. దానికోసమే ఆలోచిస్తూ ఉండమన్నమాట. ఎక్కడికి వచ్చినా కూడా మీరందరూ పలకరించి అభిమానంగా నాతో మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరినీ కలవాలనుంది, కానీ అందరినీ కలవడం అంటే కొంచెం కష్టమేనండి. మీ ముఖపరిచయం నాకు లేకపోయినా కూడా మీ కమెంట్లు చూస్తుంటే బాగా దగ్గరోళ్ళు నా వాళ్ళు రాసినట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సంవత్సరం కూడా అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతసేపు ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.